తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఫెయిల్ అయిందా? ఎన్నికలకు ముందు చేరికల కమిటీ వేసిన పార్టీలోకి నేతలు ఎందుకు జాయిన్ కావడం లేదు? పార్టీలో చేరాలంటే షరతులు ఉండడమే ఎందుకు కారణమా? లేదంటే కమలం పార్టీ నేతలే పట్టించుకోవడం లేదా? ఇంతకీ తెలంగాణలో కమల వికాసం జరుగుతోందా? తెలంగాణ బీజేపీలోకి వలసలు ఆగిపోయాయి. కమలం పార్టీలో చేరేందుకు రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలే కనిపించడం లేదు. రాష్ట్రంలో బడా లీడర్లే కాదు, కనీసం గల్లీ లీడర్లు కూడా కాషాయ పార్టీలో చేరడం లేదు. దీంతో పార్టీలో చేరికలపై ప్రతిష్టంభన నెలకొంది. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అంతలోపు గ్రామస్థాయిలో చేరికలు జరుగుతాయని అందరూ భావించారు. కానీ ఇవేమీ జరగడం లేదు. అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేయాలని కమలం పార్టీ పెద్దలకు ఇదే అంశం పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. అయితే కాషాయ పార్టీలో చేరికలపై సరైన దిశానిర్దేశం లేకపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు సీనియర్ నాయకులను తమ పార్టీలోకి లాక్కొంటోంది. కానీ బీజేపీలో మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు చేరింది లేదు. భవిష్యత్తులో అయినా బీజేపీలో చేరతారా అనేది కూడా సస్పెన్స్గా మారింది. ఇదిలా ఉంటే కమలం పార్టీలో చేరికలకు ముందు ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ ముఖ్యంగా చేరికలపై దృష్టి సారించి కొత్త నేతలను ఆకర్షించాలని చెప్పింది. అయితే ఈ కమిటీ పేరుకు మాత్రమే ఉందని ప్రచారం జరుగుతోంది. కమిటీ వేశాక రాష్ట్రంలో ఏ బడా లీడర్ పార్టీలో చేరలేదు. దీంతో జాయినింగ్స్ కమిటీ ఉన్నట్టా లేనట్టా అనే ప్రశ్నలు శ్రేణుల్లో ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి ఏ పార్టీలో లేని విధంగా కేవలం చేరికలకే ప్రత్యేకంగా కమిటీ వేసిన పార్టీ బీజేపీ. ఈ బాధ్యతలను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు పార్టీ అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ కమిటీని ప్రకటించారు. ఆ సమయంలో పలువురు చేరినా ఆశించిన స్థాయిలో మాత్రం ఆదరణ దక్కలేదు. ఒకానొక సమయంలో కమిటీ ఏర్పాటుపై సొంత పార్టీ నేతలే పెదవి విరిచారు. మరోవైపు అసలు చేర్చుకునేందుకు కూడా ఒక కమిటీ ఉంటుందా అని విమర్శలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట దూసుకుపోతుంటే బీజేపీ పరిస్థితి మాత్రం ఎలాంటి జాయినింగ్స్ లేక చతికిలబడినట్లయింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు సమానంగా సీట్లు సాధించిన కమలం పార్టీలో ఒక్కరంటే ఒక్కరు కూడా చేరకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేదెలా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం పార్టీ దూకుడుకు కళ్లెం వేయాలని పార్టీని కింది స్థాయి నుంచి కేడర్ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అందుకు అనుగుణంగా ఎలాంటి చర్యలు బీజేపీ తీసుకోవడం లేదని టాక్. గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని ఎప్పటి నుంచో కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని హైకమాండ్ ఆదేశించింది. కానీ ఎన్ని కమిటీలు పూర్తయ్యాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తమకు టచ్లో 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బాంబు పేల్చారు. అయితే వారిని రాజీనామా చేయాలని కోరడంతో వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని వ్యాఖ్యానించారు. మొత్తంగా కమలం పార్టీలోకి చేరికలు ఉంటాయా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. స్థానిక సంస్థల్లో సత్తా చాటాలంటే గ్రౌండ్ లెవెల్లో నేతల చేరిక తప్పనిసరి. అయితే బడా స్థాయి నేతలు చేరకపోయినా కార్యకర్తలు శ్రేణులను చేర్చుకున్నా స్థానిక సంస్థలకు పనికొస్తుందని పలువురు నాయకులు భావిస్తున్నారు. కానీ అందుకు అనుగుణంగా పార్టీ చర్యలు చేపట్టడం లేదని, చేరికల కమిటీ కూడా దృష్టి కేంద్రీకరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరి తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ ఎలాంటి వ్యూహరచన చేస్తుందనేది చూడాలి.